హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో ఒక క్విక్ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ చూపిస్తాను. ఒక్కసారి గుడ్డుతో వెల్లుల్లి కారం చేయండి. ప్లెయిన్‌గా ఎగ్స్ తినేస్తాం. ఒక్కసారికి ఎగ్స్ అన్న అయిపోగొడతాం. అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ అండ్ క్విక్‌గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా బావుంటది. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోండి. నేను ఒక కప్ యాడ్ చేశాను వెల్లుల్లి. అండ్ వెల్లుల్లి యాడ్ చేశాక ఇందులోనే ఆనియన్స్ యాడ్ చేశాను. ఇవి ఒక 5 బిగ్ ఆనియన్స్ ఇలా చాప్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్నా. క్వాంటిటీ వచ్చి నేను 2 టైప్స్ ఆఫ్ వెల్లుల్లి కారం చేస్తున్నా. ఇదే పేస్ట్‌తో నేను బీరకాయ స్టఫ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. సో నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నా. వెల్లుల్లి ఆనియన్స్ యాడ్ చేశాక ఇందులో 1 స్పూన్ జీరా అండ్ కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి. అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. స్మూత్‌గా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీరా, ఆవాలు, కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 గరిటెలు పెద్దది యాడ్ చేశాను. ఈ పేస్ట్ యాడ్ చేశాక మంచిగా రోస్ట్ అవ్వాలి. ఇందులో ఉన్న పచ్చి వాసన వెళ్ళి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇదే పేస్ట్‌తో వంకాయ వెల్లుల్లి కారం కూడా చేశాను. ఛానల్‌లో అప్లోడ్ చేశాను చూడండి. అది కూడా అంతే సూపర్ ఉంటది. సైడ్స్ ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి మంచిగా ఘాట్లు పెట్టుకొని అవి యాడ్ చేసుకోండి. గుడ్డు క్వాంటిటీ మీ ఇష్టం. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకునేటట్టు ఉంటే కొంచెం పేస్ట్ ఎక్కువ ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ప్లెయిన్‌గా తినేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయకుంటే చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేశాక ఇప్పుడు ఒకసారి మంచిగా టర్న్ చేసుకొని మీడియం హీట్‌లోనే కుక్ చేసుకోండి. హైలో అస్సలు పెట్టుకోకండి. హైలో పెట్టుకుంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటది. ఇదే పేస్ట్ యూజ్ చేసి మనం బీరకాయకి స్టఫ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటది. కాకరకాయకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటది. ఎగ్స్‌ని స్లోగానే మిక్స్ చేయండి. కొంచెం ఎక్కువ కలిపినామంటే అవి బ్రేక్ అయిపోతాయి. ఇలా ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు పైన కరివేపాకు యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ మీడియం హీట్లో కుక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత ఇలా లిడ్ తీసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఎప్పుడు తెలిసిపోతుంది మంచిగా రోస్ట్ అయిందంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. 1 మినిట్ తర్వాత ఇంకోసారి ఎగ్స్‌ని టర్న్ చేసుకోండి. అంతే చాలా టేస్టీగా కమ్మగా ఉండే గుడ్డు వెల్లుల్లి కారం రెడీ. చాలా అంటే చాలా బాగుంటది. ఇది రైస్ లేక్ బాగుంటుంది, రోటీస్ లేక్ బాగుంటుంది, స్టార్టర్స్ లాగా కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్‌గా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మెయిన్ ఈ కారం అనేది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ ట్రై చేయకుంటే. సో నేను ఛానల్లో వంకాయతో ఎలా చేయాలనేది కూడా పెట్టాను చూడండి. అది కూడా అంటే చాలా బాగుంటుంది. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈ గుడ్డు వెల్లుల్లి కారం నేను ముద్దలేకి అంటే రాగి ముద్దలేకి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఇలా ప్రిపేర్ చేయకుంటే చేయండి. చాలా బాగుంటుంది. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.